అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి పోట్లు మీద పోట్లు పడతానే ఉన్నాయన్నమాట. ఒకవైపు ప్రభుత్వం ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులను వరుసబెట్టి వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాల మీద కేసులు పెట్టి వాళ్ళను జైలుకు పంపుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇంకొక వైపు నుంచి ఈ లిక్కర్ స్కామ్ అనమాట. ఈ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ ఈ సిట్ అధికారులు, సిఐడి వాళ్ళు తాడేపల్లి గేట్ దాకా వచ్చేసారు. అఫ్ కోర్స్ యలహంక ప్యాలెస్ గేట్ కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన అక్కడికి ఇక్కడికి జంపింగ్ జపాంగ్ లాగా జంప్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఆ గేటు ఈ గేటు ఏదో గేటు మొత్తానికైతే ఆ గేటు దాకా వచ్చేసారు, ఆయన ఇంటి గేటు దాకా వచ్చేసారు. ఇంకొక వైపు నుంచి పార్టీలలో నుంచి ఫిరాయింపులు, మరొక వైపు చెల్లెలి పోట్లు. విజయసాయి రెడ్డి ఓ పక్క పోటేస్తూ ఉన్నాడు, ఇంకోవైపు షర్మిలారెడ్డి ఓ పక్కన పోటేస్తూ వచ్చిందనమాట. నిన్నటికి నిన్న షర్మిలారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ జైలుకు వెళ్తాననేటటువంటి భయం బీభత్సంగా పెరిగిపోయింది. లిక్కర్ స్కామ్లో తనను అరెస్ట్ చేస్తారనేటటువంటి భయంతో ఆయన మతి స్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి షర్మిలారెడ్డి మాట్లాడడం జరిగిందనమాట. లిక్కర్ సిరీస్పై జగన్కు భయం పట్టుకుంది అని షర్మిలారెడ్డి గారు మాట్లాడడం, ఎంక్వైరీకి ఆయన సహకరించడం లేదు అంటేనే ఆయన తప్పు చేశాడు అనేటటువంటి అర్థం వస్తూ ఉంది. గతంలో మా నాన్న రాజశేఖర్ రెడ్డి గారు తన మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా, ఎంతో హుందాగా మీరు ఎటువంటి ఎంక్వైరీలైనా నా మీద వేసుకోండి, నేను తప్పు చేశానని ఆ ఎంక్వైరీ సంస్థలు తేలిస్తే ఉరిశిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి ఎంతో ధైర్యంగా మాట్లాడేవాడు. అలాగే ఎంక్వైరీలకు కూడా ఆయన ధైర్యంగా నిలబడి ఎదుర్కొనేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డిలో అటువంటి ధైర్యం కనిపించడం లేదు. అంటే అర్థం ఏంటి అంటే ఆయన తప్పుడు పనులు చేశాడు, ఆయన స్కాములు చేశాడు. అందుకనే ఎంక్వైరీలకు జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. ఇక షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి భయాన్ని కప్పెట్టుకుంటూ తన క్యాడర్కి ధైర్యం నింపేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడే తప్ప లోపల మాత్రము అరెస్ట్ అయ్యి జైలుకు పోతాననేటటువంటి భయం ఆయన కళ్ళల్లో కనపడతానే ఉంది అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక షర్మిలారెడ్డి గారు విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్రభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్లో ఉన్నటువంటి అధికారుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియకపోవడము బాధాకరమైనటువంటి విషయము. పోలీసులను వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొనివ్వకుండా వాళ్ళను బట్టలుడదీసి నిలబెడతాము, సప్త సముద్రాలు దాటి లాక్కొని వస్తాము అని చెప్పేసి బెదిరించడం అనేది ఆయనలో ఉన్నటువంటి లేఖితనానికి మచ్చుతునక అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. ఇక షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులను ఏ విధంగా ఆయన వాడుకున్నాడో అందరికీ తెలుసు ప్రజలకు. అలాగే ఎంపీ రఘురామరాజు గారిని, అలాగే ఈ ముంబై నటి కాదంబరి జత్వానిని అడిగితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థను, పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులను ఏ రేంజ్లో వాడుకున్నాడో అని చెప్పేసి కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడడం జరిగిందనమాట. సో హుందాతనం అనేది ఏమాత్రం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజకీయాలకు ఏమాత్రం కూడా పనికిరాడు. తొందరలోనే మళ్ళీ జైలుకు పోతా ఉన్నాడు. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా మళ్ళీ సొంత ఊటికి రావాలి. అలాగే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాలని ఆవిడ ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమూలంగా సర్వనాశనం అయిపోతుంది, అలాగే సమాధి కూడా అయిపోతుంది. ఆ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదు. మళ్ళీ మీకు తోడుగా నిలబడేది, అండగా నిలబడేది మన తల్లి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దయచేసి అందరూ తిరిగి రావాలని చెప్పేసి కూడా షర్మిలారెడ్డి గారు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వైసీపీకి ఇంకా భవిష్యత్తు లేదు. ఆ వైసీపీని నమ్ముకొని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఏ గత్యంతరం లేక, యా దిక్కు లేక సపోర్ట్ చేస్తూ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మీ తల్లి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి. పిల్ల కాంగ్రెస్ పని అయిపోయింది, తల్లి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి. సో అక్కడ మీకు మీ పనులు జరిగేటటువంటి పరిస్థితి అనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.